హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మలడాహం. ఇది తెల్లవారితే భోగి అనగా ముందు రోజు నైటు భోగి కుండల ముగ్గు వేస్తున్నాను. ఇక్కడ వేసుకోవాల్సింది ఎక్కువ వాటర్ చల్లారుగా ట్యాంక్ పొల్లింది. నేను పోయి చెప్పొచ్చిన వినపడలేదన్నారా? ఇక మా ఎదురుగా హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుందని అంతకుముందు వీడియోలో చెప్తున్నాను కదా, అదే హౌస్ మీకు చూపిస్తున్నాను. హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు ఎంత డస్ట్ వస్తుందో అది మీకు తెలిసే ఉంటుంది. అదిగాక దాని ఎదురిల్లే మా ఇల్లు కాబట్టి ఈవినింగ్ అయ్యేసరికి ఇక ఫ్లోర్ మీద ఒక లేయర్ లాగా డస్ట్ ఫామ్ అవుతుంది. ఇక బోయికుండల ముగ్గు వేసి కలర్స్ అయితే ఫిల్ చేస్తున్నాను. ఇక్కడ మా మిల్క్ బాస్కెట్ అనమాట. ఇంకా పాలు వస్తే మాత్రం ఆ బాస్కెట్లో వేస్తాడు. ఇంకా బజార్లో ఎవరు కూడా ముగ్గులు అయితే సరిగ్గా వేయడం లేదు. అంటే నాకు తెలిసినంత వరకు అయితే ఆ లైన్లో ఒక 5-6 నాతో కలిపి ముగ్గు కూడా వేయలేదు. ఇంకా నేనే ఉన్నానన్నమాట, బజార్లో ఎవరు లేరు. నేను ఒక్కదాన్నే ఒకటింటి దాకా కూర్చొని ముగ్గు అయితే వేస్తున్నాను. కలర్స్ కూడా మొత్తం ఫిల్ చేశానమాట. ఇంకా బజార్ చూడండి, ఒకసారి చూపిస్తున్నాను. బావురం అంటుంది. అంటే ఇక నైట్ అయింది కదా, సందడ ఏం లేదు. ఇయర్ కూడా ఇక ముగ్గు వేసి కలర్స్ వేయడం కూడా తగ్గిపోతుంది. ఇక ఇంట్రెస్ట్ ఉండి వేయాలి, అదేగాక సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ముగ్గుల పండుగ సంక్రాంతే కదా అనుకున్న వాళ్ళు మాత్రమే ఓపికతో ముగ్గు వేసి కలర్స్ ఫిల్ చేస్తున్నారు. ఇక్కడ నేను కలర్స్ ఫిల్ చేయడం కూడా అయిపోయింది. సైడ్ వచ్చేసేమో సైడ్ డిజైన్ ఏమి వేయకుండా చెరుకు గడలు వేశాను. చెరుకు గడలనేమో అట్లా కాడలాగా ఉంటుంది కదా, దానికి ఎల్లో కలర్ వేసాను. పైన ఆకుల్లాగా ఉంటాయి కదా, దానికేమో గ్రీన్ కలర్ వేసి ఫిల్ చేశాను అనమాట. దగ్గర నుండి నేను వేసిన బోయికుండల ముగ్గుని మీకు ఒకసారి చూపిస్తున్నాను. చుట్టూనేమో బటర్ఫ్లైస్ వేశాను. వాటికి 4 బటర్ఫ్లైస్కి 4 కలర్స్ వేశాను. నెక్స్ట్ దాని పక్కనేమో బోయికుండలు. ఆ బోయికుండలకి అంటే 4 బోయికుండలకి 4 కలర్స్ ఫిల్ చేశాను. మధ్యలో పద్మం లాగా వచ్చింది, దానికి పింక్ కలర్ వేశాను. పద్మానికి అటాచ్గా 4 సైడ్స్లలో కైట్స్ వచ్చాయన్నమాట. వాటికి కూడా 4 కలర్స్ అంటే డిఫరెంట్ కలర్స్ వేసి ఫిల్ చేశాను అనమాట. జాకీ నా కోసం వెయిట్ చేస్తుంది అనమాట. కాపలా ఉంది. 12:30 అయింది. బజార్ అంతా నిర్మానుష్యం, ఎవరు లేరు. అటు సైడ్ కూడా ఎవరు లేరు. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ భోగి. టైం 1 అవుతుందేమో. ఇది భోగి రోజు ఎర్లీ మార్నింగ్ నేను వేసిన భోగి కుండల ముగ్గుని మా చిన్ను చూడలేదు. అంటే నైట్ నిద్రపోయాడు కదా, తను చూడలేదన్నమాట. ఇంకా మార్నింగ్ లేవగానే తనకి చూపించి ఈ వీడియో షూట్ చేశాను. ఇది భోగి రోజు నైట్ రథం ముగ్గు వేస్తాం కదా, నేను ఆల్రెడీ స్టార్ట్ చేసి కలర్స్ కూడా ఫిల్ చేశాను. అంటే ముగ్గు స్టార్టింగ్ నుంచి మీకు వీడియోలో చూపించలేదు. మధ్యలో కొంచెం ముగ్గు అట్రాక్టివ్గా కనిపించడం కోసం కొంచెం తెల్ల ముగ్గుతో వేసి కలర్స్ ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి వైట్ ముగ్గుతో అవుట్లైన్ వేస్తున్నాను. ఇలా వేయడం వల్ల మనం వేసిన ముగ్గు కొంచెం క్లియర్గా అండ్ అట్రాక్టివ్గా కనిపిస్తుంది, మంచి లుక్ కూడా వస్తుంది. ఇక్కడ మా నాని చాక్ పీస్తో మకర సంక్రాంతి అని తన లెటర్స్ రాశాడనమాట. వాటికి కూడా కలర్స్ ఫిల్ చేస్తున్నాను. ఇక్కడ మా నాని వీడియో షూట్ చేస్తున్నాడు. మా చిన్ననేమో నిద్రపోయాడు. ఇంకా ఇంత లేట్ నైట్ ఎందుకని పడుకోమంటే పడుకున్నాడు. ఇక్కడ మకర సంక్రాంతి అని రాశాడు కదా, దానికి కూడా కలర్స్ ఫిల్ చేశాను అనమాట. ఇంకా బాల్కనీలో లైట్ అయితే ఆఫ్ చేశాను. ఇంకా స్ట్రీట్ లైట్ ఉంది కదా, మంచి లైటింగ్గానే ఉంటుందనేసి ఇంకా బాల్కనీలో లైట్ అయితే ఆఫ్ చేశాను. ఇక్కడ మా జాకి తోడుంటున్నాడు అనమాట. రోజు ముగ్గు వేసినప్పుడల్లా ఇంకా తనే తోడుంటున్నాడు. ఇక్కడ మకర సంక్రాంతి అనే లెటర్స్ కరెక్ట్ షేప్లో మంచిగా షేప్ అయితే కరెక్ట్గా వచ్చింది. నాకు బాగా నచ్చింది.
మీకు నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని నాతో షేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కలర్స్ అన్నీ కూడా ఫిల్ చేయడం అయిపోయింది. ఇంకా అవన్నీ కూడా సర్దుతున్నానమాట. ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ రింగ్ అయిన సౌండ్ మీకు వినిపించే ఉంటుంది. అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న డిస్టర్బెన్స్ వస్తుంటాయి. ప్లీజ్ వాటిని అవాయిడ్ చేయండి. ఏ పనైనా చేయాలంటే కష్టం అనుకోకుండా ఇష్టంతో చేస్తే మనసుకు తృప్తిగా ఉంటుంది. అప్పుడు మనం పడిన కష్టం గుర్తుకు రాదు. ఇది సంక్రాంతి రోజు ఈవినింగ్, అంటే గంగిరెద్దుల విన్యాసాలు ఇట్లా విలేజ్లో తిప్పుతుంటారు కదా, ఇక్కడ మా దగ్గర కూడా వచ్చాయి. అంటే మాది విలేజ్ ఏం కాదు, అంటే మా వాడకు కూడా వచ్చిందనమాట. అది కూడా మీకు చూపిద్దామని వీడియో షూట్ చేశానమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఈవినింగ్ టైం అయింది కదా, తులసమ్మ దగ్గర దీపం పెట్టడానికైతే రెడీ అవుతున్నాను. వెయిట్ చేస్తాం. దగ్గర ఫస్ట్ దూరం నుంచి తర్వాత దగ్గర నుంచి ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టాం? ఆన్ చేసి పెట్టు. పొద్దున అంతే గొబ్బెమ్మలు పెట్టేది ఆన్ చేయాలి. సెంటర్ పెట్టరాదు, ఆన్ చేసి పెట్టు. బియ్యం బియ్యం సంక్రాంతి పండుగలని సంక్రాంతి నువ్వు బస్సువన్నా అమ్మ దగ్గర పోయి మెడగారి దగ్గర దీవిస్తావు. ఇవాళ మన సారు పేరు దీవిస్తావా? సంక్రాంతి పండుగలని ఇళ్ళలో పోయి వస్తావా? ఇవాళ నానానికి గంగిరెడ్డు దీవిస్తావు. గోమాత అమ్మ దగ్గర పోయి రాబో, వాళ్ళ ఇంటికి పోయి రాబో. పాపడం మీరు పైకెత్తు. ఇవాళ ధర్మం చేసేసి పుణ్యం చేసి గత గోమిస్తావు. అమ్మ దగ్గర పో. ఇవాళ అమ్మ పేరు దీవిస్తావా? సంక్రాంతి గంగిరెడ్డు అని కోటి తిరుపతి పోయిన గంగిరెడ్లు, యాత్ర పోయిన గంగిరెడ్లు. బియ్యం కూడా ఓయ్ అయ్యా బియ్యం పెట్టద్దు మేడం, కడుపు నిండుతుంది. వంకాయలు క్యారెట్ పెడుతూ అంటే తింటది. మీ పేరు మీదకి మీరు తీసుకుంటారుగా బియ్యం. ఇవాళ సంక్రాంతి గంగిరెడ్డు నానా పేరు కాపాడి ధర్మం కలగ నాయన అని మా సారు పేరు మీరు ఒక పూట గడ్డి తింటే సార్, ఒక పూట గడ్డికి దండం పెడతారు. ఇవాళ మా సార్ పేరు మీద సంబరాలు గంగిరెడ్డు సంబరాలని వేసుకొని గిట్ట తిరిగి సంబరాలు గంగిరెడ్డు అని కోటి తిరుపతి పోయిన గంగిరెడ్డు ధర్మం చేసి చెయ్యి, పుణ్యం చేసి చెయ్యని మా సార్ పేరు గట్ట దీపిస్తాడు. ఈ గట్ల యాడ పటేలు కొడుకులు బిడ్డలు సల్లంగా దీవిస్తావా? యాడ ధర్మం చేసి చేయి, పుణ్యం చేసి చేయి. యాడ నాన్న పేరు మీదకెళ్ళి మా అమ్మ పేరు మీదకెళ్ళి సంబరాల గంగిరెడ్లు దూడు బస్వన్న అని రాముడు పెట్టి చక్కటి గంగిరెడ్ల అని దీవించి పటేళ్ళ పేరు పటలమ్మ పేరు మీదకెళ్ళి యాడ వాళ్ళ కొడుకులు బిడ్డలు సల్లంగా దీవించి మా అమ్మ సల్లంగా సంబరాలు సల్లంగా దీవించి మరి 100 రూపాయలు సంభవం మా పటేళ్ళ పేరు మీదకెళ్ళి గత దీవిస్తాంటవా? నాన్న పేరు మమ్మీ పేరు దీవించి కోటి దీవెంలో వెలగ నాయనాన్ని బెండ పెడుతుంది మన పటేలకు. చక్కటి గంగిరెడ్ల అని దీవిస్తావు, సల్లంగా దీవించి గత గండ పెట్టి పటేళ్ళ పేరు మీదకే దీవిస్తావు. ఇవాళ పటలమ్మల వంశం కలగని పటేళ్ళ కొడుకులు బిడ్డలు ఆమె పటలమ్మ
అవి అవి తినొచ్చా లేదా? ఏం దాపని గదానికి పొయ్యింది ఇంటికి సామాన్ కలిపేయడం లేదు పొయ్యింది దగ్గర నా దగ్గర వచ్చిందా? నేను తీస్తే రాదా ఇంకా? యూరిన్ అది ఇంకా మంచిది. ఓకే. ఇంకా కనుమ రోజు వేసిన ముగ్గు అనమాట. అంటే పండగ రోజు నైట్ వేస్తాం కదా, ఇంకా రథాన్ని బయటికి పంపించాలిగా వేసేసాను అనమాట. ఈసారి డిఫరెంట్గా వేసాను అనమాట. రథాన్ని లోటస్తో వేసాను, లోటస్ ఫ్లవర్స్తో వేసాను. ఇంకా నెక్స్ట్ ఇక్కడేమో హ్యాపీ హనుమాన్ అది కూడా చూపిస్తాను. బజార్లో ఎవ్వరు లేరు, ఇంకా మా జాకి ఒకటే ఉంది నాకు తోడుగా. ఇంకా రోజు అదే ఉంటుందన్నమాట. మా వాళ్ళిద్దరు కూడా నిద్రపోయారు. హ్యాపీ ఇంకా చిన్న ఫ్లవర్ వేసి హ్యాపీ హనుమాన్ రాశాను. ఈ ముగ్గు నచ్చితే కనుక వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. ముగ్గు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ నాతో షేర్ చేసుకోవచ్చు. ఎవ్వరు లేరు, చూస్తున్నారు కాదు, మొత్తం పడుకున్నారు. ఈరోజు ఎవరు వేయలేదు, రథం ముగ్గులే ఉంచేశారనమాట. మరి ఇంకా కనుమ ముగ్గు అంటే రథాన్ని బయటికి పంపించాలి కదా, ఇంకా అదైతే వేయలేదు మరి ఎవరు కూడా. ఇంకా కుక్కలు కుక్కలే కొట్టుకుంటున్నాయి అన్నమాట. బజార్లో ఎవ్వరు లేరు, సైలెంట్గా ఉంది. సరే ఫ్రెండ్స్, అందరికీ గుడ్ నైట్. ఈరోజు ఎర్లీగా అయింది ముగ్గు పెట్టడం. అంటే ఎక్కే ఇట్లా వాకిలి చల్లేసాను అనమాట, అందుకే ఎర్లీగా అయిపోయింది. లేదంటే రోజు 1 అవుతుంది 3 days నుంచి. అంటే భోగి రోజు ముందు నుంచి కదా వేసేది ముగ్గులు, ఇంకా ముందు నుంచి 11 అవుతుంది రోజు. ఈరోజైతే 11:30 అంటే 11:40 కావస్తుంది. ఈరోజు ఇంక ఎర్లీగా అయింది. ఇంకా మా నాన్న నిద్ర లేపితే గేట్ లాక్ చేస్తాడనమాట. అందరికీ గుడ్ నైట్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను, అంతవరకు బాయ్. చిన్న పడుకున్నారు, ఎక్కడో అక్కడ పడుకున్నారు. చిన్న చూడండి ఎట్లా పడుకున్నాడు. కీసు పక్కన పెట్టుకున్నాడు బెడ్ మీద, గేట్ కీసు పడుకున్నాడు అనమాట.